మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 3వ షాట్లో సుధీంద్ర తీర్థ ఎవరు ఆయన గురించి మనం తెలుసుకుందాం. శ్రీ సుధీంద్ర తీర్థులు చరిత్ర మరియు మహిమ. శ్రీ రాఘవేంద్ర స్వామివారి గురువు. శ్రీ సుధీంద్ర తీర్థులు ద్వైత వేదాంత సంప్రదాయంలోని గొప్ప సన్యాసి మరియు ముఖ్యంగా శ్రీ రాఘవేంద్ర స్వామిని సన్యాస దీక్ష ఇచ్చిన గురువు. ఇతని గురించి తెలుసుకోవడం అంటే రాఘవేంద్ర స్వామి చరిత్రలో అర్ధభాగం తెలుసుకోవడమే. అసలు పేరు, కుటుంబం. వారి పూర్వాశ్రమ పేరు శ్రీనివాసాచార్య. వీరిని చిన్ననాటి నుంచి వేదాధ్యయనం, శాస్త్రబోధనలో అసాధారణ ప్రతిభ కలవాలని చెబుతారు. గురువులు పరంపర. సుధీంద్ర తీర్థులు శ్రీ విబుధేంద్ర తీర్థులు శిష్యులు. వీరు ఉత్తరాది మఠ, విజయేంద్ర మఠ, రాఘవేంద్ర మఠ పరంపరలో ఒక ప్రధాన శిఖరం. పరిశుద్ధ గురు పరంపర. మధ్వాచారులు, తర్వాత జయతీర్థులు, తర్వాత వ్యాసరాజులు, తర్వాత సురేష తీర్థులు, తర్వాత విబుధేంద్ర తీర్థులు, తర్వాత సుధీంద్ర తీర్థులు, తర్వాత రాఘవేంద్ర తీర్థులు. మఠాధిపత్యం. సుధీంద్ర తీర్థులు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్న అనేక మఠాలు, దేవాలయాలు గౌరవాన్ని పెంచారు. శాస్త్ర మార్గానికి అనుగుణంగా మఠాన్ని నిర్వహించిన నిష్కామ కర్మయోగి. రాఘవేంద్ర స్వామిని గుర్తించిన ఘటన. ఒకసారి చిన్న శ్రీనివాసాచార్య, తరువాత రాఘవేంద్రుడు శాస్త్ర వివాదంలో ఎదుటివారి ప్రశ్నను అద్భుతంగా పరిష్కరించడంతో సుధీంద్ర తీర్థులు ఆశ్చర్యపడి ఇలా అన్నారు: ఇతనిలో అద్భుతమైన తేజస్సు ఉంది. ఈ బాలకుడు భవిష్యత్తులో లోకోపకారక మహానుభావుడవుతాడు. అప్పటి నుంచే రాఘవేంద్ర స్వామిని తనయంలా ప్రేమించి శాస్త్రాల్లో లోతుగా శిక్షణ ఇచ్చారు. రాఘవేంద్ర స్వామికి సన్యాస దీక్ష. అత్యంత పవిత్రమైన రోజు శ్రావణ శుద్ధ ద్వాదశి. సుధీంద్ర తీర్థులు రాఘవేంద్రునికి సన్యాస దండం ఇచ్చి పేరు శ్రీ రాఘవేంద్ర తీర్థ అని పెట్టారు. ఇది దశాబ్దాలుగా ద్వైత సాంప్రదాయంలో అత్యంత గొప్ప సంఘటనగా పరిగణించబడుతుంది. ఆఖరి కాలము బ్రహ్మసూత్ర శాస్త్ర రక్షణ. వారి చివరి కాలంలో వారి మఠాన్ని, శాస్త్ర సాంప్రదాయాలను పూర్తిగా స్థిరీకరించారు. సన్యాస ధర్మాన్ని ఎలా పాటించాలి, శాస్త్ర విద్య ఎలా రక్షించాలనే విషయంలో శిష్యులకు మార్గం చూపారు. బృందావన ప్రవేశం. ఈ శ్రీ సుధీంద్ర తీర్థులు తమ బృందావనాన్ని అత్తిగేరి, కర్ణాటకలో ఏర్పరచుకున్నారు. అక్కడే వారి పవిత్ర బృందావనం నేటికి ఉంది. వారి వలన ఏర్పడిన ఆశీర్వాదాలు ఇప్పటికీ అనుభవిస్తారని భక్తులు చెప్తారు. వారసత్వం. సుధీంద్ర తీర్థులు అసలు మహిమ ఏమిటంటే రాఘవేంద్ర తీర్థుల వంటి మహాయోగిని ప్రపంచానికి అందించారు. ద్వైత వేదాంతాన్ని సురక్షితం చేశారు. మఠం దక్షిణ భారతదేశంలో తిరిగి శక్తివంతమైంది. అనేక శిష్యులను తీర్చిదిద్దారు. వీరు లేకపోతే రాఘవేంద్ర స్వామి ఆధ్యాత్మిక వైభవం ఎలా ఉండేదో కూడా ఊహించలేము. ఇది శ్రీ సుధీంద్ర తీర్థ గారి చరిత్ర. మరి ఇంత అద్భుతమైన విషయాన్ని అందరికీ షేర్ చేస్తారు కదూ. సర్వేజన సుఖనభవంతు, లోకా సమస్త సుఖనభవంతు. ధన్యవాదాలు. స్వస్తి.